ఇప్పుడు ఈవెన్ రాజకీయ నాయకులు ఓటు అడగడానికి వచ్చినప్పుడు డిమాండ్స్లో ఎప్పుడు హెల్త్ కేర్ డిమాండ్స్ ఉండవు. చాలా వరకు వాళ్ళు ఎంతసేపు రోడ్లు వేయండి ఉంటుంది, లేకపోతే మాకు డబ్బులు ఎంత ఇస్తారు అని ఉంటుంది. ఇప్పటికీ చూస్తే మామూలుగా హెల్త్ కేర్ సర్వీస్లో 70%, మోర్ దెన్ 70% బై ప్రైవేట్, లెస్ దెన్ 30%. దట్ దే ఆర్ అన్అఫోర్డబుల్ కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. గవర్నమెంట్ షుడ్ టేక్ ఎన్ ఇనిషియేటివ్ టు ప్రొవైడ్ ఏ క్వాలిటీ హెల్త్ కేర్, ది స్ట్రాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అలాంటి సినారియో ఇక్కడ లేదు. క్వాలిటీ హెల్త్ కేర్ విత్ స్ట్రాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. నాట్ జస్ట్ డాక్టర్స్, ప్రొవైడింగ్ డాక్టర్స్ అండ్ అపాయింటింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ కాకుండా వాళ్ళకి తగ్గ ఫెసిలిటీస్ కూడా ఇవ్వాలి. ఉంటే ఎవరు వస్తారు ప్రైవేట్గా డబ్బులు ఖర్చు పెట్టి? బేసిక్ కదా. గవర్నమెంట్ చక్కగా అదే ప్రొవైడ్ చేస్తుంటే ప్రైవేట్గా ఎవరు వస్తారు? అక్కడ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్ షార్టేజ్ ఉంటుంది గవర్నమెంట్. అక్కడ కూడా చాలా మంది టాలెంటెడ్ డాక్టర్స్ ఉన్నారు, మా ప్రొఫెసర్స్. ఇంత ర్యాపిడ్లో అంత వర్క్ చేయాలంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా కష్టమే. టైంకి సిటీ స్కాన్ అవ్వాలి, ఎంఆర్ఐ అవ్వాలి, అల్ట్రాసౌండ్ అవ్వాలి, ఇలా స్ట్రాంగ్ ల్యాబ్ సపోర్ట్ ఉండాలి. అదే అంత ప్రొవైడ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్.